రేపు బయటికి వెళ్దామా మనందరం? రేపు బయటికి ఏంటి? రేపు ఆదివారం కదా, చర్చికి వెళ్ళాలిగా. రేపు సాయంత్రం వెళ్దాంలే. సాయంత్రం యూత్ మీటింగ్ ఉంది కదా. అయితేలే, ఒక్కరోజుకి ఏమవుతుంది? సరేలే, ఒక్కసారికి వెళ్దాంలే. నువ్వు కూడా చెప్పు రియా, వెళ్దామా? అయినా రేపు సంగతి కదా, రేపు చూద్దాంలే. సరే అయితే. ఏమైందిగా, ఇంకా రెడీ అవ్వలేదా? ఏంటి అప్పుడే టైం అయిపోయిందా? అయినా నాకు ఇంకా చాలా పని చెయ్యాలి. నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. సరే అయితే మరి నేను వెళ్తున్నా. సరే. అయినా అప్పుడే చర్చికా? ఇంకా పాటలేగా పాడేది. వెళ్దాంలే. అయినా రీటా బయటికి వెళ్దామందుగా. సరే అయితే, అమ్మకి చెప్తే ఏమంటుందో. సరే అయితే చూద్దాంలే. మేమందరం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. అయినా రీటా ఇంకా ఫోన్ చేయలేదు. తను ఫోన్ చేస్తే వెళ్దాం, లేకపోతే ప్రార్థనకు వెళ్దాంలే. ప్రార్థనకా? నాకు కొంచెం నీరసంగా ఉంది. నేను తర్వాత వస్తానులే. అదేంటి, రెడీ అయ్యే ఉన్నావుగా, రా వెళ్దాం. రెడీ అయ్యాను. అయినా నేను ప్రతి ఆదివారం పెందలకాడ వచ్చి ఆరాధన చేస్తాను కదా. ఈ ఒక్క వారం కొంచెం లేటుగా వస్తానులే. నువ్వు వెళ్ళు. నీరసంగా ఉంటే తగ్గిపోతుంది, రా వెళ్దాం. నేను వస్తానులే. సరేనా? నువ్వు వెళ్ళు. నువ్వు రావచ్చుగా. నాకు నీరసంగా ఉంది. సరే, నీ ఇష్టం. బయటికి వెళ్దామన్నానుగా, రియాకి ఫోన్ చేద్దాం. హలో రియా. హలో. బయటికి వెళ్దాం అనుకున్నాంగా, రెడీ అయ్యావా? రెడీ అయ్యాను. సరే, నేను రెడీ అవుతున్నాను. అందరికీ ఫోన్ చేసి చెప్పు. సరే. ఏంటి రీటా, చర్చికి సమయం అయింది, ఇంకా రెడీ అవ్వలేదా? ఈరోజు రాను హేనా, బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. ఈరోజు బయటికి వెళ్ళడం ఏంటి? ఆదివారం కదా, చర్చికి వెళ్దాం రా. నాకు కొంచెం పని ఉంది హేనా, నేను బయటికి వెళ్ళాలి. ఆదివారం ముఖ్యమైన పని ఏముంది? చర్చి కంటే ముఖ్యమా? ఈరోజు వెళ్ళాలే హేనా. మళ్ళీ ఆదివారం వారం రోజుల తర్వాత వస్తుంది. మళ్ళీ దేవునితో గడిపే సమయం ఎప్పుడుంటుంది చెప్పు? నేను నీకు చెప్తున్నా, నీకు అర్థం కావడం లేదు. ముందు చర్చికి వెళ్దాం రా, తర్వాత నీ పని చూసుకుందు. నేను తర్వాత వస్తానులే, నువ్వు వెళ్ళు. తర్వాత ఏంటి, నువ్వు రా. వస్తానులే. దేవుని కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. నేను నీకు చెప్తున్నా, ఇంకా నీ ఇష్టం. 6 రోజులు కష్టపడి ఒక్క దినమే కదా దేవుని సన్నిధిలో ఉండమన్నాడు. ఒక్క దినమే కాదు, ఒక 2-3 గంటలు మాత్రమే అక్కడ ఉంటాం. సరే, నీ ఇష్టం, నేను వెళ్తున్నా మరి. సరే. మెర్సీ, చర్చికి టైం అవుతుంది కదా, ఇంకా రెడీ అవ్వలేదేంటి? అప్పుడే టైం అయిపోయిందా? నేను వస్తాను, నేను వెళ్ళు. ఫోన్ చూస్తూ కూర్చున్నావు. చర్చికి రావచ్చుగా. లేదు, జస్ట్ ఇప్పుడే తీసాను, నువ్వు వెళ్ళు. వస్తాను. సరే, నేను వెళ్తున్నా. సరే. ఏమొస్తుందేంటి? మెర్సీ, ఏంటి చర్చికి రావట్లేదా? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకోవాలి. మరి ఫోన్ చూస్తున్నావేంటి? లేదు, నేనేమీ చూడట్లేదు, జస్ట్ ఇప్పుడే తీసా. చర్చి నుండి వచ్చాక చదువుకోవచ్చు, ముందు వెళ్దాం రా. నేను చదువుకోవాల్సింది చాలా ఉంది, వచ్చే వారం వస్తాను. జ్ఞానం ఇచ్చింది దేవుడే, ముందు దేవుని స్తుతించాలి. ఇవన్నీ తరువాత. దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, ముందు వెళ్దాం రా. ఎగ్జామ్స్ అనే కదా నేను రావాలంటుంది, వచ్చే వారం వస్తానులే. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఎంతసేపు చదువుతావు? మహా అయితే నువ్వు అక్కడ ఉండేది 1 గంట లేదా 2 గంటలు. వచ్చాక రోజంతా చదువుకోవచ్చు.
సరే, నేను వచ్చే వారం ఖచ్చితంగా వస్తాను. సర్లే, నీకెంత చెప్పినా మార్చలేం. నేను వెళ్తున్నా. సరే. అందరూ వచ్చేసరిగా ఇక వెళ్దామా? ఒక 5 నిమిషాలు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికి రియా? 5 నిమిషాలు అంటున్నాగా, వచ్చేస్తాను. సరే, తొందరరా. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు. ముందుగా మన మధ్యలో హేనా ప్రార్థిస్తుంది. ఏసయ్యా, నీకే వందనములు ఏసయ్యా. అయా తండ్రి, ఇప్పుడు వినబోతున్న వాక్యానుసారంగా మేము నడుచుకునే భాగ్యాన్ని కలుగచేయండి. అయా ప్రభ, వింటున్న వాక్యాన్ని మాకు అర్థమయ్యే భాగ్యాన్ని కలుగచేసి నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచి ఆ మార్గంలో మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు కలుగచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచమని నా జడనేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రెండో మారుగా ప్రాణతి ప్రార్థిస్తుంది. తండ్రి ప్రభా యేసయ్య, నీకే వందనాలయ్యా. నీ కోటార్తి స్తోత్రాలయ్యా. మా స్నేహితులు మేమెంతగా పిలిచినా నీ సన్నిధికి రాలేకపోతున్నారేసయ్య. క్రీస్తువులుగా ఉన్నారే కానీ నిన్ను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారేసయ్య. వారు నిన్ను పూర్తిగా తెలుసుకుని నీ సన్నిధిలో కనపడుతూ నీ వాక్యాన్ని వింటూ నడుచుకునే కృపను వాడికి దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి చదువుకుందాం. అమ్మయ్య, ఈ వారం నేను ఎలా అయినా చర్చికి వచ్చేసాను. అయినా ఇంకా నేను చర్చి అస్సలు మాను. ఇంకా ఈ వారం అంతా నా ఇష్టం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుడై ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి అది గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక శిష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా ఆదరువు విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగు ఎండ లేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగుంచుచున్నది. ఆయన లోకములో నుండెను, లోకము ఆయన మూలము కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుహేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమగా కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు నేను చెప్పువాడు ఈయనే అనియు వెలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునను అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని మనందరి హృదయాల్లో బలపరిచి దీవించునుగాక. ఆమేన్. స్తుతి స్తోత్రం
పరిశుద్ధుడ మహోన్నతుడ నీకే వేలాది కోట్లాది స్తుతి శ్రోతలనైనా ప్రభు యేసు విన్న వాక్యానుసారంగా నడుచుకునే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. యేసుక్రీస్తు పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నెక్స్ట్ సండే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు. ముందుగా మన మధ్యలో రీటా ప్రార్థిస్తుంది. పరిశుద్ధుడ యేసయ్యా తండ్రి, మీకే వందనాలు యేసయ్యా తండ్రి. ఈ సమయాన్ని యేసయ్యా మీ సన్నిధిలో ఉండే కృపను ధన్యతను మా అందరికీ దయచేసాం నాయన తండ్రి. అందరి బట్టి మీకే వందనాలు నాయన. అలాగే నాయన తండ్రి, ప్రతి వారం మీ సన్నిధిలో ఉండే కృపను ధన్యతను మా అందరికీ అనుగ్రహింప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం నుండి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనబోవుటకు బయలుదేరి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియ్యండి అని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరకు పోయి కొనుక్కొనుడి అని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మా కొరకు తలుపు తీయమని అడగగా, అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండిరి. ఈ విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరము ఆలోచించాలి. మనం బుద్ధి కలిగిన వారుగా ఉన్నామా, బుద్ధి లేని వారముగా ఉన్నామా అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యలో రియా ప్రార్థిస్తుంది. స్తోత్రం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకే వందనాలు వేసే అయ్యా. ఇటు సమయంలో వేసే నీ సన్నిధిలో మేము కూడుకోవడానికి వేసే మీరే సహాయం దయచేసినందుకు నీకే వందనాలు ప్రభా. అయ్యా ఈరోజు మేము వేసే బుద్ధి కలిగిన వారి గురించి, బుద్ధి లేని వారి గురించి విని ఉన్నాము ప్రభా. అయ్యా మేము ఏమై ఉన్నామో వేసే మీకే తెలుసు ప్రభా. అయ్యా మేము కూడా వేసే ఎత్తబడే గుంపులో ఉండడానికి మీరే సహాయం దయచేయండి ప్రభా. అయ్యా విన్న వాక్యాన్ని వేసే మా వెనుకల్లో మేము ఉంచుకోవడానికి వేసే మీరే సహాయం దయచేయమని నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మన దినాహారం నేడు మీరు మాకు దయచేయండి. మనల్ని అపరాధం చేసిన వారు మీరు క్షమించలాగనా మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధన నుంచి ప్రవేశింపక కీడు నుంచి తప్పించండి. ఏలయనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం మీరే ఉన్నారు మా పరమ తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే, ప్రభు శిలువ రక్తమే, ప్రభు కల్వరి రక్తమే, అపవాది క్రియలు కనంతన ప్రవేశనామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. మనము నిజంగానే ఆయన శరణగా ఉంటున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అవును కదా, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మేము బుద్ధి కలిగిన వారి గురించి, బుద్ధి లేని వారి గురించి విన్నాము. మేమేమై ఉన్నామో మరి. అయినా మా తాతల దగ్గర నుంచి, మా మామల దగ్గర నుంచి అందరూ క్రైస్తవులే. అయినా నేను కూడా ఎత్తబడే గుంపులో ఉంటానులే. వాక్యాన్ని బట్టి నన్ను నేను ప్రశ్నించుకోవాలి.
అయినా నేను ప్రతి ఆదివారం మందిరానికి కంపల్సరీగా వెళ్తాను. క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ప్రతి ఒక్క పండుగని తప్పక ఆచరిస్తాను. నేను ఎత్తబడే వారి గుంపులోనే ఉంటానులే. నేను ఎత్తబడతానో లేక విడవబడతానో, అయినా నేను దేవుని సన్నిధికి అయినా నేను మారుమనసు పొందాను, రక్షణ పొందాను, బాప్తిసం పొందాను. నేను ఖచ్చితంగా ఎత్తపడే వారిలోనే ఉంటాను. విన్న వాక్యాన్ని బట్టి నేను ఎత్తబడతానో లేక విడవబడతానో. అయినా మా తాత వాళ్ళు, మా అమ్మ వాళ్ళు క్రైస్తవులు. నేను పుట్టినప్పటి నుండి క్రైస్తవురాలను. మేము ఎత్తబడే వారి గుంపులోనే ఉంటాం. నేను విడవబడతానా ఎత్తబడతాను? సమయంబు తండ్రి యేసుని చేరుని, ఇది ఏ సమయంబు తండ్రి యేసుని చేరుని. ఇక సమయము లేదండి తండ్రి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి తండ్రి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నీచెనుగా. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నీచెనుగా. మరణపు నిరచి విజయము నీచెనుగా. మరణపు నిరచి విజయము నీచెనుగా. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరుని. ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. ఈ సమయంలో మీకు నూనె ఎందుకు? ఈ సమయంలో మీకు నూనె ఎందుకు? పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, ముందుగానే నీవుని సిద్ధపరచుకుంటున్నా. అవునా? నూనె సిద్ధపరచుకుంటున్నాము. అవును, అయిపోయింది అప్పుడే. సరేలే. సిద్ధిలో అప్పుడే నూనె అయిపోయిందా? వారికి అంత తొందర ఎందుకు? అయినా పెళ్లి కుమారుడు రావడానికి ఇంకా సమయం పట్టేటట్టుందిగా, మనం తర్వాత చూసుకుందాంలే. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, ఎంత సంతోషం! నిజమే, చాలా సంతోషం. నిజమే కదా? అవును, చాలా సంతోషం.
కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామా? పెళ్లి కుమారుడు వచ్చేలోగా అందరూ త్వరగా లగండి, సరేనా? వస్తున్నాడా? హేనా, రియా, లెగండి లెగండి, పెళ్లి కుమారుడు వస్తున్నాడంట, లెగండి లెగండి. అయ్యో, మన దివిటీలు ఆరిపోయినాయి. అయ్యో, మన సిద్ధుల్లో నూనె అయిపోయింది. మనం వాళ్ళని అరువు అడుగుదామా? మా దివిటీలలో నూనె అయిపోతున్నది, మీ నూనె మాకు కొంచెం ఇస్తారా? ఇది మీకును మాకును సరిపోదు, అమ్మవారి దగ్గరికి పోయి కొనుక్కోండి. సరే పదండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు. గురుతులు కరిగెనుగా మీరు సరిగా చూడండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు. గురుతులు కరిగెనుగా మీరు సరిగా చూడండి. సమయంబు రండి యేసుని చేరండి. ఇక ఆగండి, ఎవరు మీరు? ప్రభువా, మేము ప్రభువా ఆదివారం తప్పకుండా నీ సన్నిధికి వచ్చాము. మా అమ్మల దగ్గర నుంచి, మా తాతల దగ్గర నుంచి అందరూ క్రైస్తవులే. మమ్మల్ని మీరు ఎరుగరా ప్రభువా? ఊరికి క్రైస్తవులైనంత మాత్రాన నీవు క్రైస్తవురాలు కావు. నీవు క్రీస్తును అంగీకరించి నీవు నన్ను ఎరిగిన దానివైతే క్రీస్తు క్రైస్తవురాలు అవుతావు. ప్రభువా, నేను ప్రభా, నన్ను మీరు ఎరుగరా? ప్రతి ఆదివారం మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తాను. క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రతి ఒక్క పండుగని తప్పక ఆచరిస్తాను కదా ప్రభా, నన్ను మీరు ఎరుగరా? క్రైస్తవ్యం అంటే ఆచారం కాదు. నీ కోసం ప్రాణం పెట్టిన వాడిని అంగీకరించి నీ పాపం ఆయన దగ్గర నీ పాపం ఆయన దగ్గర ఒప్పుకోవడం క్రైస్తవ్యం. అయ్యో ప్రభువా, నేను ప్రభువా నీ సన్నిధికి వస్తూ మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొందానుగో ప్రభువా, నీవు నన్ను ఎరుగవా? ఎరుగను. రక్షణ పొంది బాప్తిసం పొంది అవన్నీ నేను ఇచ్చినవే. నీవు నాకు చెప్పింది ఏమైంది? ప్రభువా, నేను ప్రభువా ప్రతి వారం నీ సన్నిధికి వస్తాను, నువ్వు నన్ను ఎరుగువా? ఎరుగను. ప్రభువా, నేను ప్రభువా, మా తాత వాళ్ళు మా అమ్మ వాళ్ళు క్రైస్తవులు, నేను పుట్టినప్పటి నుండి క్రైస్తవురాలు, నన్ను ఎరుగువా ప్రభువా? పుట్టుకతో క్రైస్తవులు ఎవరూ లేరు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూ నా తండ్రి వద్దకు రారు. ఈ రాజ్యం మీరే స్వతంత్రించుకోండి. అయ్యో, మేము విడవబడితే, అయ్యో మేము విడవబడితే. అమ్మో, రియాని ఎలా అయినా కలవాలి. అమ్మో, రియాని కలవాలి. అమ్మో, నాకు వచ్చిన పీడకల గురించి అందరికీ చెప్పాలి. నాకు కళ వచ్చింది. నాకు కూడా వచ్చింది. నాకు కూడా వచ్చింది.
చెప్పండి. నాకు మనము బుద్ధి లేని వారిలాగా ఉన్నట్టు కలొచ్చింది. నాకు అదే వచ్చింది. మనం ఎక్కడి నుంచి అయినా సరే కూడా ఆచారంగా కాకుండా క్రీస్తుని క్రీస్తుగా అంగీకరించాలి. మనము క్రైస్తవులు అని చెప్పుకోవడమే కాదు, నిజంగా క్రైస్తవులుగా ఉందాం. నేను రక్షణ పొందానని చెప్పుకోవటమే కాకుండా నిజమైన రక్షకుడిని వెంబడించాలి. మనం ఎక్కడి నుంచైనా మారదామే. అవునే అవును. ఓట్స్, బాదాం, సీడ్స్, ఇవన్నీ ఇంకా రాగి, వీట్, కార్న్, రేజిన్స్, బ్లాక్ కరెంట్స్, క్రాన్బెర్రీస్ ఇన్నా కేవలం 12 కెలాగ్స్ మ్యూస్లీ. అందరూ పుట్టుకతో క్రైస్తవులు కాకుండా మారు మనసు కలిగి నిజమైన క్రైస్తవులుగా ఉందాం. మీరు వీడియోస్ చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకోగలను అనుకుంటున్నారా? అది ఆమేన్. అస్సలు అందరికీ possible కాదు. ఎందుకంటే ఏ లాంగ్వేజ్